నమస్తే. 24వ సూత్రము. క్లేశ కర్మ విపాకాశైరపరామృష్ట పురుష విశేష ఈశ్వర. క్లేశ కర్మ విపాకాశైరపరామృష్ట పురుష విశేష ఈశ్వర. క్లేశం కర్మ, కర్మఫలం, కామం అనే వాటితో బాధితుడు కాని ఒకానొక పురుషుణ్ణి ఈశ్వరుడంటారు. యోగుల మాదిరి సాంఖ్యులు భగవంతుణ్ణి అంగీకరించకున్నా పాతంజల యోగం మాత్రం సాంఖ్యంపై ఆధారపడి ఉందన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. అయితే భగవంతుని సృష్ట్యాది ధర్మాలను యోగులు అంతగా చెప్పరు. ఈశ్వరుడంటే సృష్టికర్త అని కూడా వారు భావించరు. కానీ శృతి ప్రమాణం రీత్యా ఈశ్వరుడే జగత్కర్త. విశ్వంలో ఏకత్వం ఉండటం వల్ల ఒకే సంకల్ప శక్తి విశ్వాన్ని సృష్టించి ఉండాలి. ఈశ్వరుడున్నాడని నిరూపించడానికి యోగులు విచిత్ర హేతువులను చూపుతూ ఇలా అంటారు. 25వ సూత్రము. తత్ర నిరతిశయం సర్వజ్ఞత్వ బీజం. 25వ సూత్రము. తత్ర నిరతిశయం సర్వజ్ఞత్వ బీజం. ఇతరుల్లో బీజమాత్రంగా ఉండే సర్వజ్ఞత్వం అతనిలో అనంతంగా ఉంటుంది. అతను అంటే ఇక్కడ ఈశ్వరునిలో అనంతంగా ఉంటుంది. మనసెప్పుడు ద్వంద్వాల మధ్య తిరుగుతూ ఉంటుంది. మనసెప్పుడు ద్వంద్వాల మధ్య తిరుగాడుతూ ఉంటుంది. పరిమిత దేశాన్ని మనం భావించగలిగితే అపరిమిత మహాకాశం ఉందని దానివల్లే మనకు తెలుస్తుంది. కన్నులు మూసుకొని పరిమిత దేశాన్ని లేదా స్థలాన్ని భావించండి. అప్పుడు మీకు ఆవరణ కనిపిస్తుంది. దాని చుట్టూత అపరిమిత ఆవరణం మరొకటి ఏర్పడి ఉంటుంది. ఇలాగే ఒక క్షణాన్ని భావించండి. వెంటనే అనంతకాలం ఉన్నట్లు అనిపిస్తుంది. మనిషిలో జ్ఞానం బీజమాత్రంగా ఉంది. అయితే ఈ కించజ్ఞత్వం వల్లే సర్వజ్ఞత్వం ఉందని అనుకోవలసి వస్తుంది. ఇలా మన మనస్తత్వం వల్లే అనంత జ్ఞానం ఉందని మనకు తెలుస్తున్నది. యోగులు ఈ అనంత జ్ఞానాన్నే భగవంతుడని అంటారు. లాస్ట్ లైన్ ఇంకోసారి చెప్తాను. అయితే ఈ కించజ్ఞత్వం వల్లే సర్వజ్ఞత్వం ఉందని అనుకోవలసి వస్తుంది. ఇలా మన మనస్తత్వం వల్లే అనంత జ్ఞానం ఉందని మనకు తెలుస్తున్నది. యోగులు ఈ అనంత జ్ఞానాన్నే భగవంతుడని అంటారు. థ్యాంక్ యూ.